తోటకూర ఒక్కటే తీసుకున్నావా? మళ్ళీ పుదీనా కొత్తిమీర తీసుకున్నాను అక్కడ. ఓకే పుదీనా ఉంది వాటర్ లేదు కదా. ఓకే ఓకే ఓకే. చేపలు ఇది 3 కూరలే. చేపలు అగో అక్కడ ఉన్నాయి. తీసుకుంటాం ఏమన్నా మీకు ఇష్టం కదా చేపలు. లక్షవారం శుక్రవారం శనివారం 3 రోజులు తినాలి. ఆదివారం ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి. ఓకే. కొర్రమేనలు కొత్తిమీరలు ఏంటిది బొమ్మిడాలు కొర్రమేను తాటకూరలు ఆకుకూరలు గోంగూరలు కొత్తిమీర. ఓకేనండి. అక్కడ మొక్కలు ఉన్నాయి కదా. దిగండి. నేను దిగను. కాపండి చూద్దాం అసలు ఏమున్నాయి. బంతి పూలే ఉన్నాయి. బంతే ఉన్నాయి అక్కడ. మొక్కలు చూస్తే నాకు తెలుస్తుంది కదా. బంతి పూలు ఒకటే ఉంది. అమ్మ బంతి మొక్కలు ఒకటేనా? టమాటా ఉన్నాయి, బంతి ఉన్నది, మిరపకాయ ఉన్నాయమ్మా. వద్దమ్మా ఉన్నాయి. మొక్కలు ఉన్నాయి మొక్కలు ఉన్నాయి. సేంబంతి కూడా ఉన్నాయి మొక్కలు ఉన్నాయి. అర్థమై చావదు. నాకు తెలిసిపోతే చూడగానే ఇలాగ పెట్టేస్తాం మనం. ఇక చేపలు ఇక్కడ ఉన్నాయి. చేపలు అని పట్టుకున్నారేంటండి? ఏమో మీకు ఇష్టం కదండి. ఎవరో చూసి నమస్కారం అక్కడ బండి మీద వెనక్కి పెట్టండి. ఓకే ఓకే ఓకే. నల్లగా ఉన్నారు. ఫోన్ చేస్తాను. చేపలు అంటే మీకు ఇష్టం కదండి. చేపలు ఇష్టమే. బొమ్మిడాలు పరమేనలు సండే తీసుకుందాం. ఇప్పుడు మొన్న వచ్చింది కదా ఆవిడ. ఆవిడ పొమ్మన్న ఇంటికి వచ్చిన ఆవిడ. చేపలమ్మా చేపలై బొమ్మిడాలై పరమేనలై పెద్దపరిగిలై అనుకుని వచ్చింది. రొయ్యలు బొమ్మిడాలు పెద్దపరిగిలు చేపలమ్మ చేపలే. సండే తీసుకుందాం. చేపలు అంటే చాలా ఇష్టం మీకు. నాకు అసలు నచ్చదు బాబు. మెల్ల వచ్చేస్తా. ఓకే. మీకు నాటుకోళ్ళు మాడిన ఇష్టం? నాటుకోళ్ళు ఇష్టం. మాకు పందెం కోళ్ళు ఇష్టం. బాదం పప్పులు, పిస్తా పప్పులు, ఏమంటారు దాన్ని, తౌడు చిట్టుతో తయారు చేసిన ఉండలు, అలా ఈత కొట్టించడం, వాటిని ఉదయాన్నే రన్నింగ్ చేయించడం, అంతలా తయారు చేసిన కోళ్ళు ఉంటాయి కదా పందెం కోళ్ళు. కోసలు తింటే ఉంటుంది.